జొన్న పిండి వాడి బనానా మఫిన్స్ ఈరోజు ట్రై చేస్తున్నాను. జొన్న పిండితోటి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. దీనికోసం 2 అరటిపండ్లు బాగా మగ్గినవి. ఎంత మగ్గితే అంత స్వీట్నెస్ ఫ్లేవరు బాగుంటుంది. కాబట్టి మగ్గిన అరటిపండ్లు 2 తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పీసెస్ లాగా ఉన్నా కూడా పర్వాలేదు. ఫైనల్గా కావాలంటే కొంచెం మిక్సీలో లైట్గా మిక్సీ పట్టుకున్నా కూడా పర్వాలేదు, చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. కొంతమంది అయితే వెనిగర్ కూడా వేస్తారు, కానీ నేను నిమ్మరసమే వేస్తున్నాను. ఇక్కడ ఒక అరకప్పు మిల్క్, గోరువెచ్చగా ఉండాలి, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి దీనికి. ఇది బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ వేస్తూ ఉన్నాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అవి 2 యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సన్ఫ్లవర్, ఇది ఏ ఫ్లేవర్ ఉండకుండా ఉండేదే వేసుకోవాలి. అవసరమైతే లాస్ట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పటికైతే 4 స్పూన్స్ మాత్రమే వేశాను. దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నేను షుగర్ బదులు బెల్లం వాడుతూ ఉన్నాను. ఒక 2 పెద్ద స్పూన్స్ తోటి 2 స్పూన్స్ బెల్లం వేస్తూ ఉన్నాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఇష్టపడకపోతే షుగర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్ అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి 1 కప్పు జొన్నపిండి వేస్తూ ఉన్నాను నేను. దీన్నంతా ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా నిదానంగా చూసి కలుపుకోవాలి. నాకు కొంచెం ఇది గట్టిగా ఉందనిపిస్తోంది. దీనికి ఇంకొక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు దీంట్లో. చూస్తే కొంచెం గట్టిగా అనిపించింది. ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేశాను. ఇది కలిపి పక్కన పెట్టుకొని ఓవెన్ 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకొని వచ్చాను నేను. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్ రెడీ చేస్తున్నాను. పేపర్ కప్స్ వాడటం ఎందుకు అని అరిటాకుతోటి ఇలా కప్లాగా ట్రై చేస్తూ ఉన్నాను ఈసారి. కుదిరిన చోట వీలైనంత వరకు న్యాచురల్ ప్రోడక్ట్ వాడదామని ఒక చిన్న ప్రయత్నం. మాకు ఇక్కడ ఈజీగానే దొరుకుతాయి, అందుకే ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఫిల్ చేయటం అయిపోయిన తర్వాత పైన ఓట్స్ తోటి లైట్గా గార్నిష్ చేస్తే బాగుంటుంది. కొంచెం క్రంచీ ఫీలింగ్ వస్తుంది. ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీస్ దగ్గర ఫస్ట్ 25 మినిట్స్ పెట్టాను. మళ్ళీ కొంచెం కుక్ అవ్వలేదనిపించి మళ్ళీ ఇంకో 3 మినిట్స్ పెట్టాను. టోటల్ 28 మినిట్స్ పెట్టాను. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బాగా లోపల టెంపరేచర్ అంతా నార్మల్కి వచ్చేదాకా ఓవెన్లోనే ఉంచేసాను అది. ఇప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత తీసి ప్లేట్లోకి షిఫ్ట్ చేశాను.
ఫైనల్గా నాకైతే బాగుందనిపించింది. సాఫ్ట్గా కూడా వచ్చాయి.